సూర్యని అడిగితే చెప్పడం, అసలు ఏ మాత్రం లీక్ చేయడం లేదు. ఇప్పుడెలా? నన్ను ఏమడుగుతాడో ఏమో. మనోజ్, ఏంటిది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? కారు ఆపేసి వాటర్ తాగొచ్చు కదా. దాహం ఆపుకోలేక. నువ్వు దాహం వేసి తాగుతున్నట్లేదు, ఏదో టెన్షన్తో తాగుతున్నట్టుంది. ఆహా, అలాంటిదేం లేదు సూర్య. సరే, నా కార్ సర్వీసింగ్ అయిందంట, ఇక్కడికి తీసుకురమ్మన్నాను. నేను దిగిపోతాను, యూ క్యారీ ఆన్. అలాగే. డ్రైవ్ సేఫ్. బాయ్. బాయ్. అమ్మయ్యా, కాస్తలో ఎస్కేప్ అయ్యాను. ఆ సీటు కనుక చూసుంటే గుండె ఆగినంత పనైంది. అసలే సూర్య ఆవలిస్తే పేగులు లెక్కెట్టే రకం. వీటితో క్లోజ్గా ఉన్న ప్రమాదమే. ఈ ఇంటికి సంబంధించి ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తాలూకు విషయాల్లో కొన్ని మనోకలతలు ఏర్పడతాయి. కాలం పోకడ చిత్రమైనది. సమస్య సృష్టించేది, పరిష్కరించేది ఆ కాలమే. కాలం ఆడే వింత ఆటలో మనుషుల ఆట వస్తువులు. ఏ ఆట ఎవరితో ఆడాలో ఆ కాలమే నిర్ణయిస్తుంది. గురువు గారు అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఇంట్లో ఏదో జరగబోతోంది. కానీ ఏం జరగబోతోందో, అది ఎట్లాంటి విపరీతాలకి దారితీస్తుందో. పెళ్లి సంబరాల్లో మునిగి ఉన్న ఈ సమయంలో ఇలాంటి వార్త వినాల్సి రావడం చాలా విచారకరం. కానీ జరిగేదని ఆపలేమే. అలాగని దాని గురించి ఆలోచించకుండా, ఆందోళన పడకుండా ఉండలేం. ఏం చేయాలో భగవంతుడా, ఈ గండాన్ని గడిచేట్టు చూడు. అత్తయ్య గారు, ఏమిటి జయంతి అలా చేశారేంటి? ఏం చేశాను? ఇది నాకేం నచ్చలేదు అత్తయ్య గారు. అసలు నేనేం చేశాను నీకేం నచ్చలేదు? ముందు ఆ మాట చెప్పు. గోదా కళ్యాణం చేయించారు, అంతవరకు సంతోషమే. కానీ ఆ తర్వాత చేసిందే ఏం బాలేదు. విషయానికి రా జయంతి. వచ్చేదేముంది అత్తయ్య గారు, మీరు ఆ దానాలు చేయడమే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు అప్పుడే ఆ విషయం అడుగుదాం అనుకున్నాను, కానీ అందరి ముందు మిమ్మల్ని అవమానించినట్లు అవుతుందని అడగలేదు. అన్ని గుణాల్లోనూ దాన గుణం చాలా మంచిది, ఉన్నతమైనది. ఆ దాన గుణమే భారత
భారతంలో కర్ణుణ్ణి ఉచ్చ స్థాయికి తీసుకొచ్చింది. ఆ దానాలు చేసే కదా అత్తయ్య గారు తన కాచుకుంటలు పోగొట్టుకున్నాడు, చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. అదే దానం కన్నా తన ప్రాణం గొప్పది కాదు అనుకున్నాడు కాబట్టి చరిత్రలో అలా నిలిచిపోయాడు. ఏదో ఒక దానమైతే పర్వాలేదు అత్తయ్య గారు, ఏకంగా 5 దానాలు 4 దానాలు పోన్లే అనుకున్నా భూదానం చేయడం ఏంటి అత్తయ్య గారు? ఇవాళ భూమికున్న విలువేంటో తెలిసి కూడా మీరు అలా దానం చేయడం ఏం బాలేదు అత్తయ్య గారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆ భూదేవి దానంగా ఇచ్చిన స్థలంలోనే మనం ఉంటున్నాం, గుర్తుంచుకో. ఇలా ప్రతి దానికి ఏదో ఒకటి చెప్పి మా నోళ్లు కుట్టేయడం ఏం బాలేదు అత్తయ్య గారు. చెల్లి, ఏంటి అతను ప్రశ్నిస్తున్నావు? పద్మ పెళ్లికి ఈ ఆస్తి అంతస్తు అంతా హారతి కర్పూరంలో కరిగిపోయేలా ఉంది. అంటే అదే అన్నన్ని దానాలు అవసరమా అని. తప్పే ఉంది? ఏ తప్పులేదా? అస్సలు లేదు. అత్త ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. అయినా దానాలు ఇచ్చినందుకు ఏడుపా, లేక పద్మ కోసం అత్త అలా చేస్తున్నందుకు ఏడుపా? ఆ నీ కూతురికి అంత దోచిపెడితే నా గతి నా పిల్లల గతి ఏంటో. ఏడ్చే కళ్ళు శాపాలు పెట్టే నోళ్ళు ఉంటే ఆ ఇల్లు బాగుపడినట్లేనని. నీకేమక్క ఎన్నైనా చెప్తావు. లేకపోతే ఏంటి? పద్మ ఎవరు? ఈ ఇంటికి కళ్యాణి తర్వాత పెద్ద ఆడపడుచు. కళ్యాణి విషయంలో ఎలాంటి ఆర్భటాలు లేకుండా, ఒక అచ్చటా ముచ్చటా లేకుండా అలా జరిగిపోయింది. కనీసం పద్మ పెళ్ళైనా ఘనంగా జరిపించాలని అత్త కనిపించదా? అలా అనిపించడం తప్ప ఏంటి? అందులోనూ పద్మ చేత అలా దానాలు ఇప్పిస్తే మంచిదని, ఇంటికి శుభం జరుగుతుందని గురుగారు చెప్పారు కదా. నోటి మాటగా ఎవరైనా చెప్తారు. అసలు ఎందుక ఏడుపు? పద్మ మాత్రం నీ కూతురు లాంటిది కదా ఏంటి? అమ్మా, ఏమైంది? మళ్ళీ నానమ్మ ముందు గొడవేంటి? ఏముందమ్మా, నీ చేత అని దానాలు ఎందుకు ఇప్పించారని చెప్పి మీ పిన్ని అత్త నిలదీస్తుంది. చిన్నత్త, ఏంటిది? అమ్మమ్మ చేసింది మంచిదే కదా. నీకేం తెలియసా? నువ్వు ఊరుకో. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది. పథకమా? పథకం ఏంటి పథకం? అంటే అత్త నేను బ్రతిమాలి బామాలి ఇవన్నీ చేయిస్తున్నానంటావా? ఏమో, ఎవరు చూసారు గనక. ఇదిగో, ఇలాంటి మాటలంటే నా కోపం వస్తుంది చెప్తున్నా. నా పిల్లలకు అన్యాయం జరుగుతుందేమో అన్న బాధ నాకు కలుగుతోంది. పిన్ని, ఇదేం బాలేదు. నిజం చేతగానే ఉంటుంది. అయితే ఇప్పుడేమంటావు చెల్లి? ఇచ్చిన దానాలు వెనక్కి తీసుకోమంటావా ఏంటి? అలా నేనెందుకంటాను? అయితే ఇంకేం కావాలి నీకు? ఇలా అపాత్ర దానాలు చేయటం ఇకనైనా మానుకుంటే మంచిది అంటున్నాను. గోదా కళ్యాణానికి ఇన్ని దానాలు ఇచ్చిన వాళ్ళు రేపు పద్మ పెళ్లికి ఇంకెన్ని దానాలు ఇచ్చుకుంటారో. చిన్నత్త, ప్లీజ్ రండి, బయటికి వెళ్దాం. నేనేం తప్పు మాట్లాడలేసాం, నువ్వెందుకు భయపడుతున్నావు? నానమ్మ ముందు ఇలా మాట్లాడడం తప్పు కదా. ఇలా ఏడుస్తుంటే పద్మ పెళ్లి ఇంకేం సవ్యంగా జరుగుతుంది. ఆ రోజు నా కొడుకు బీరువా తాళాలు తీసి జాగ్రత్త చేశాడని గోలు గోలు చేసి చివరికి ఆస్తి పంపకాలు చేయండి అనే దాకా వెళ్ళింది కదా. ఏ నువ్వు మాట్లాడితే ఒప్పు, మేం మాట్లాడితే తప్పా? చిన్నత్త, అయిపోయిన మ్యాటర్ మళ్ళీ ఇప్పుడు రైస్ చేయడం ఎందుకు? కడుపులో ఉన్న కుళ్ళంతా కక్కని అమ్మా. నా కొడుకు సూర్య మీద ఎవరికెంత కుళ్ళుందో ఊళ్ళో అడిగితే తెలుస్తుందిలే. ఏం తెలుసు? కాస్త నాకు కూడా చెప్తావా జయంతి? దానాల గురించి వివరంగా చెప్పాను, అయినా ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు. తప్పు మాట్లాడటం వేరు, కానీ మాట్లాడుతుంది తప్పు అని ఎదుటి వాళ్ళు చెప్పినా సరే అది అర్థం చేసుకోపోవటం ఇంకా పెద్ద తప్పు. ఇవాళ పద్మ చేత దానాలు ఇప్పించిందాన్ని రేపు నీ కూతురు లీలావతితో కూడా ఇలా దానాలు ఇప్పించనా? అలా పెట్టత్త గడ్డి. అక్క మాటలు తిన్నగరాని. అదే నేను చెప్పేది, చిన్న పెద్ద చూడకుండా నోటుకొచ్చినట్టు వాగొద్దు అని. నా ఇష్టం. అది చెప్పడానికి నువ్వెవరు? ఇంకా మాట్లాడకండి, ఇంకా మాట్లాడకండి, ఇంకా మాట్లాడకండి, ఇంకా మాట్లాడకండి. జయంతి, ఒక్క విషయం చెప్పు నాకు. రేపు లీలావతితో ఇలాగే దానాలిప్పిస్తే అప్పుడు కూడా నన్ను ఇలాగే ప్రశ్నిస్తావా? అసలు నా మాటల్ని చేష్టల్ని వ్యతిరేకించడానికి ఈ ఇంట్లో ఎవరికీ అర్హత లేదు, హక్కు అంతకంటే లేదు. ఇదంతా ప్రొపరేటర్ గారి స్వార్జితం. ఈ ఆస్తిని ఆయన నా చేతుల్లో పెట్టింది ఈ ఇంట్లో వాళ్ళకి మంచి చేయాలని, అందర్నీ బాగా చూసుకోవాలని.
నేను కూడా అలాగే కోరుకున్నాను కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తుంటాను. నిత్యం ఆర్థిక బంధాలతో సతమతమవుతున్న మనిషి ఏ కాస్తైనా సంతోషంగా ఉన్నాడంటే దానికి కారణం ఆత్మీయ బంధాలకి ఇంకా విలువివ్వబట్టి. మనం ఇవాళ ఇలా చేసే దానాలే రేపు మన పిల్లలకి తర్వాత తరాలకి మంచిని ప్రసాదిస్తాయి. అది అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నన్ను ఇలా ప్రశ్నించద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి. జ్యువెలరీ షాప్కి వెళ్ళిన సూర్య ఇంకా రాలేదేంటి? ఏం జరిగింది? అమ్మ పిన్ని కలిసి నాన్నమ్మని దానాల గురించి అడిగిన విషయాన్ని సూర్యకు చెప్పాలి. కానీ ఇంకా తను రాలేదేంటి? రే మనోజ్, నువ్వు వచ్చేంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే. వెళ్ళిన పని ఏమైంది? ఇప్పుడే మొదలైంది. అంటే ఇప్పుడు ఇంతకంటే ఏమీ చెప్పలేదు. అసలు విషయం ఏంటో నాతో చెప్తే నాకు చేతనైన సహాయం నేను చేస్తాను కదా సూర్య. మీకెందుకు శ్రమ? కష్ట సుఖాలని షేర్ చేసుకుంటేనే బంధుత్వానికి అర్థం. నిజమే, మీరు పెళ్లి చేసుకోపోయే సంతోషంలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటివన్నీ చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను. అయ్యో అలా అనుకోవద్దు సూర్య. నాకు మంచి సర్కిల్ ఉంది కాబట్టి ఆ విషయం ఏంటో చెప్తే నేను మీకు హెల్ప్ఫుల్ కావచ్చు అని. ఇతను హెల్ప్ అంటే గుర్తుకొచ్చింది. నగా ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందో కమిషనర్ గారికి ఒకసారి ఫోన్ చేయాలి. ఆ మాట అన్నారు, థ్యాంక్స్, నేను చూసుకుంటాను. సూర్య, నీతో ఒక విషయం చెప్పాలి. అర్జెంటా? అంటే అది 5 నిమిషాలక్క. కమిషనర్ గారు, నేను సూర్యనండి. ఇక్కడేం చేస్తున్నావు? అది అది
నీతో మాట్లాడదామని వచ్చాను, ఈలోపు నువ్వే తలుపు తీసావు. అంతే. అంతేనా? అంతే సూర్య, ఇంకే ఉంటుంది. అంతే. చెప్, ఏం మాట్లాడాలి? అది ఇందాక పద్మనితో ఏదో మాట్లాడాలి అంటుంది కదా, అందుకోసం అక్కడ వెయిట్ చేస్తుంది పద్మ. ఆ విషయం గుర్తు చేద్దామనే నీ దగ్గరికి వచ్చాను, ఈలోపు నువ్వే డోర్ ఓపెన్ చేసావు. ఏంటక్క, ఇందాకేదో మాట్లాడాలన్నావు? అది సూర్య. ఏంటక్క ఆలోచిస్తున్నావు? అదే సూర్య, అమ్మ పిన్ని కలిసి నానమ్మని నానమ్మని? మై గాడ్, ఇప్పుడు ఈ విషయం చేదు కాఫీకి చెప్తే మళ్ళీ ఇంట్లో గొడవ అవుతుంది. ఎలా అవాయిడ్ చేయాలి? దానాల విషయంలో అదే లేదు చేదు కాఫీ. పెళ్లికి ముందు యూత్ అందరం కలిసి ఇంట్లో సంగీత్ ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నాం. ఆ విషయమే చిన్నత్త పెద్దదికి చెప్పి అమ్మమ్మ పర్మిషన్ తీసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని అవసరమా? కాదా, పెళ్ళంటేనే ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఉండాలి కదా. ఈ ఐడియా నీదా? ఆ, నాదే నాదే నాదే. పని పాట లేదా? ఎందుకు లేదు, ఆట పాట ఉంటాయి కదా. మొన్న న్యూ ఇయర్ రోజు కూడా ఇలాగే చేశావు, అందరి చేత కుప్పి గంతులు వేయించావు. అది చాలక మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటా? అది న్యూ ఇయర్, ఇది పద్మావతిన పెళ్లి సంగీత్ ప్రోగ్రామ్. ఏదో ఒకటి చేసుకోండి, కానీ నానమ్మకి మాత్రం చెప్పకండి. చేతి కాఫీ, ఈ సంగీత్ లో విల్ యూ డాన్స్ విత్ మీ? ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదని చెప్తున్నా కదా, మళ్ళీ ఎందుకు అడుగు? శాముదిన ఏ మాటకు ఆ మాట చెప్పాలి. బాగా చెప్పాడు సూర్య. ఈ పిల్ల కోతి పిల్ల పుట్టాల్సింది, ఆడపిల్ల పుట్టింది. అక్క, ఏ మాటలకవి? కోతేంటి కోతి? నా అమెరికా కోడ్లు నీకు అలా కనిపిస్తుందా? మనిషి కాదు, చేతులు అలా ఉంటాయి అన్న. అందరం కలిసి సరదాగా ఆడదాం పాడదాం అంది, అది తప్ప? యా, ఆ మాత్రం టేస్ట్ ఉండకపోతే లైఫ్ లో కిక్కే ఉండదు. చేదు కాఫీని తర్వాత ఒప్పిస్తాను. అవునమ్మా, ఒప్పించమ్మా శామ్. మీరిద్దరూ అలా డాన్స్ చేస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఇంకో 2 కళ్ళారు తెచ్చుకో. ఎవరివో ఎందుకక్క, నీ కళ్ళు అరివేవచ్చుగా. బాగుందమ్మా, నా కళ్ళే నాకు అందం, నేను అస్సలు ఇవ్వను. ఆ, అందం కాదు, అవేం అందం. ఏంటిది శాముదిన? ఏమైంది పద్మావతిన? మళ్ళీ ఈ సంగీత్ కార్యక్రమం ఏంటి? అందరం ఎంజాయ్ చేద్దాం. ఈ సాకుతో ఆ మనోజ్ నాతో డాన్స్ చేయాలని చూస్తాడు. అంతవరకు రాణిస్తానా? అసలు ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎందుకు చెప్పు? లైఫ్ లో థ్రిల్ ఉండాలి. మనోజ్ గురించి అసలు ఆలోచించుకు. నేనున్నాను కదా, దా వెళ్దాం. రా పద్మావతిన, కూర్చో. చంద్ర, లిల్లీ, ఎక్కడున్నారు అందరూ? చెప్పు సాముదిన. లిల్లీ, సంగీత్లో ఎవరెవరు ఏ హీరో హీరోయిన్లు డాన్స్ చేస్తున్నారో ముందుగానే సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా. గివ్ మీ యువర్ వ్యూస్. బట్ ఒక్క నిమిషం, శ్రీ, యాదగిరి, కూల్ డ్రింక్స్ తీసుకునిరా. శాముదిన, నువ్వు కూడానా? పద్మావతిన, ఇంకొంచెం సేపు ఆగితే నీకే తెలుస్తుంది. నువ్వే ఫీల్ అవ్వకు. ఏంటి అందరూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నువ్వింకా రాలేదేంటా అని ఆలోచిస్తున్నాం. వచ్చావు కదా, సంతోషం. ఏం లేదు బావగారు, రేపు సంగీత్ ఉంది కదా, ఎవరెవరు ఏ సాంగ్ డాన్స్ చేస్తే బాగుంటుందా అని డిస్కస్ చేస్తున్నాం. నేను కేవికేక సాంగ్ చేస్తా. లిల్లీ,
ఏంటిది ఆ సాంగ్ ఎందుకు? హలో, యూత్ అమ్మా ఇక్కడ. ఆహా అవునా, మరి మేమేంటో. నీకు పెళ్లి కాబోతుంది కాబట్టి నేను యూత్ లోంచి ఎలిమినేట్ చేస్తున్నా. నో నో, దిస్ ఇస్ రాంగ్. మ్యారేజ్ అయినా యూత్ యూతే. ఏం పద్మావదన, అంతేనా? చంద్ర, వాట్ అబౌట్ యూ? నువ్వు ఏ సాంగ్ సెలెక్ట్ చేస్తే ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తాను. నువ్వే సాంగ్ కి డాన్స్ చేస్తావో నాకెలా తెలుస్తుంది? సో యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ ఓన్ సాంగ్. నేను మహేష్ బాబు సాంగ్ చేస్తా. మహేష్ బాబా, నువ్వా? ఆ, ఏ ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకో బాబు. నగలు పెట్టే విషయంలో గొడవ పెద్దదవుతుంది. పోలీసుల దాకా వెళ్ళింది. సో అది నా దగ్గర ఉండడం క్షేమం కాదు. ఏం చేద్దాం?